ఫోన్ ట్యాపింగ్ ద్వారా పచ్చని సంసారాల్లో జీవితాల్లో చిచ్చు పెట్టారు అనేటువంటిది ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి ఆరోపణ. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? మీ ఫోన్ ట్యాప్ చేశారా లేదా? ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని సిట్ చెప్పకముందే నాకు మొదటి నుండి నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్టుగా, నా లొకేషన్ని ఐడెంటిఫై చేసి నన్ను ఫాలో అవటం లాంటివి కూడా. సిట్ ముందుకు వెళ్ళిన తర్వాత పలానా వ్యక్తితో మీరు మాట్లాడినటువంటి లిస్ట్ చూపించారా, లేకపోతే మీ ఇద్దరికి జరిగినటువంటి సంభాషణ ఆడియో రికార్డ్ వినిపించిందా సిట్ టీమ్? ఏమండి మీరు వీరితో ఈ కాన్ఫరెన్స్లో మాట్లాడారు, వీరితో ఈ టైంలో మాట్లాడారు, ఇదిగోండి ఇవన్నీ. కేసీఆర్, కేటీఆర్ అండ్ టీంని ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో స్క్రూ చేస్తాము, నో డౌట్ వీళ్ళు జైలుకి వెళ్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి సీఎం పొజిషన్లో ఉండి బలంగా చెప్తున్నారు. వారి దృష్టి అంతా కూడా ఈ లెఫ్ట్ టాలీవుడ్ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసినట్టు మీకు సమాచారం ఉందా? హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు, హీరోయిన్ల ఫోన్లని లేదా కేటీఆర్ గారు ఏదో ప్రభాకర్ రావు గారికి చెప్పి చేయించారని. మీకు ఎలా డౌట్ వచ్చింది మస్తర్ గారు మీ ఫోన్ ట్యాప్ అయినట్లు, హ్యాక్ అయినట్లు? మీరు ఎక్కడన్నా ఏదైనా ఇంజనీరింగ్ కాలేజీల్లో చక్కగా ఏఐ మిషన్ లెర్నింగ్ చదువుతున్న పిల్లల దగ్గరికి వెళ్తే అరగంటలో హ్యాక్ చేసేస్తారు వాళ్ళే. ఈ ఫోన్ ట్యాపింగ్ రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ రాజకీయాలపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది కొంతమంది వాదన. మహిళల ఫోన్లు లేదంటే హీరోయిన్ల ఫోన్లు లాంటివి వాయిస్ రికార్డింగ్స్ వారు ఏదన్నా బయట పెట్టగలిగితే ఇది ఖచ్చితంగా పెద్ద అంశమే అవుతుంది. కేసీఆర్ అధికారంలో ఉన్నన్నాళ్ళు అత్యంత అప్రజాస్వామికంగా మాత్రమే కాకుండా నియంతలా వ్యవహరించాడు, దీనికి ఫోన్ ట్యాపింగే సాక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి కాంగ్రెస్ క్యాడర్ పదే పదే చెప్తున్నటువంటి మాట. ఇక ఫోన్ ట్యాపింగ్ ద్వారా పచ్చని సంసారాల్లో జీవితాల్లో చిచ్చు పెట్టారు అనేటువంటిది ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి ఆరోపణ. అసలు ఇది లొట్టపీస్ కేసు, ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఏది జరగలేదు అనేటువంటిది తెలంగాణ నేతల వాదన. అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, ఒకవేళ చేస్తే ఎవరిది చేశారు, ఎందుకు చేశారు అనేటువంటిది సామాన్యుల మెదళ్లను తొలుస్తున్నటువంటి ప్రశ్న. ఇదే అంశంపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ప్రఖ్యాత సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. మస్తాన్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా యావత్ దేశంలో మీకు ఒక మంచి పేరు ఉంది, ఆరా మస్తాన్ గారు ప్రఖ్యాత సెఫాలజిస్ట్ అని. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఫోన్ ట్యాపింగ్కి ఆరా మస్తాన్ గారికి సంబంధం ఏంటి అని చెప్పి. కట్ చేస్తే సిట్ ముందుకు మీరు వెళ్ళారు, మీ ఫోన్ ట్యాప్ కూడా చేశారు అనేటువంటిది. ఇదంతా ఆన్ మీడియా చెప్తున్నటువంటి రికార్డ్. కానీ నిజాలేంటో చెప్పాల్సింది మీరు కాబట్టి ఐ ఇన్వైటెడ్ యూ ఆన్ టు ద హాట్ సీట్ మస్తాన్ గారు. థ్యాంక్ యూ. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? మీ ఫోన్ ట్యాప్ చేశారా లేదా? నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందండి. నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టే నన్ను సిట్ వాళ్ళు పిలవడం జరిగింది. సరే, ముందుగా ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ 3-4 సార్లు ఇచ్చినప్పుడు నేను అందుబాటులో లేని కారణంగా వెళ్ళలేకపోయాను. తర్వాత నాకు నోటీస్ జారీ చేసిన తర్వాత వారు చెప్పినటువంటి నోటీసులో పేర్కొన్న సమయానికి వెళ్ళి నా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని సిట్ చెప్పకముందే నాకు మొదటి నుండి నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్టుగా, నా ఫోన్ హ్యాక్ అవుతున్నట్టుగా కూడా నాకు సమాచారం ఉంది. 2020 నవంబరు జిహెచ్ఎంసీ ఎలక్షన్ సమయంలోనే నా ఫోను ట్యాప్ అవుతున్నట్టుగా, నా ఫోను ముఖ్యంగా హ్యాక్ అవుతున్నట్టుగా నేను గుర్తించి ఆ రోజు నా క్లయింట్ అయినటువంటి బండి సంజయ్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు వారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారి ఫోను, నా ఫోను, ఇంకొందరి ఫోన్లు చెక్ చేయించి, అవునన్నా మన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మనం జాగ్రత్తగా ఉండాలి, ఇక నుండి మనం వేరే యాప్స్ వాడొద్దు, సిగ్నల్ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని మనం మాట్లాడుకుందాం అనుకున్నాం. సో ఆ విధంగానే సిగ్నల్ యాప్ ద్వారానే మా కమ్యూనికేషన్స్ జరిగినాయి. తర్వాత జరిగినటువంటి నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో అయితే 100% హ్యాక్, ట్యాప్ ఈ రెండింటితో పాటు సో నా లొకేషన్ని ఐడెంటిఫై చేసి నన్ను ఫాలో అవటం లాంటివి కూడా నాకు స్పష్టంగా అర్థమైపోయినాయి అనమాట. సో ఆల్మోస్ట్ 2020 నవంబర్ డిసెంబర్ నుండే నా ఫోను కంప్లీట్ అబ్జర్వేషన్లో ఉంది అనేది నాకు స్పష్టత ఉంది. దానికి తగ్గట్టుగానే నేను కూడా నడుచుకున్నాను. మీరు సంఘ విద్రోహ శక్తి కాదు, ఉగ్రవాది కాదు, యాంటీ సోషల్ ఎలిమెంట్ అంతకన్నా కాదు, ఎందుకు మీ ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం గవర్నమెంట్స్కి ఉంటుంది? అంటే 2 విషయాలండి ఇక్కడ. అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది మీరు అన్నట్టు ఒక పెద్ద ప్రశ్న. సహజంగా మేము
సర్వే రంగంలో, సెఫాలజీ రంగంలో ఉన్నాం కాబట్టి సో మా పొలిటికల్ స్ట్రాటజీస్లో భాగంగా మేము అనేక మంది నాయకులను కలుస్తుంటాం. పార్టీలతో సంబంధం లేకుండా మా క్లయింట్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ క్లయింట్ పార్టీలోకి ఆహ్వానించడానికి అనేక ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, ప్రత్యర్థి పార్టీలు కానివ్వండి, అనేక మందిని కలుస్తుంటాం. ఈ కలిసే క్రమంలో ఎవరిని కలుస్తున్నాము, ఎందుకు కలుస్తున్నాము అనేటువంటి తెలుసుకోవాలనేటువంటి ఆశ సహజంగా అధికార పార్టీ నాయకత్వంలో ఉంటుంది. అది ఇదేదో కేవలం తెలంగాణకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే పని చేస్తూ ఉన్నాయి. సో అందుకని మా ఫోన్లో ట్యాప్ చేయాలనుకుంటా. అయితే ఇక్కడ ట్యాప్ వేరండి, ఫోన్ హ్యాక్ కావటం వేరండి. చాలా మందికి అర్థం కానటువంటి ప్రశ్న ఇదే మస్తాన్ గారు. అసలు ఫోన్ ట్యాపింగ్ ఏంటి, హ్యాకింగ్ ఏంటి? ట్యాప్ అయితే ఎలా తెలుసుకోవాలి, హ్యాకింగ్ అయితే ఎలా తెలుసుకోవాలి? ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్కి చట్టం యొక్క అనుమతి ఉందండి. ఇది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, తర్వాత మళ్ళీ 1993లో ఒక వైర్లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఒక యాక్ట్ వచ్చింది. మొన్న రీసెంట్గా అంటే 2013 డిసెంబర్లో, సో 2013 డిసెంబర్లో 2023 డిసెంబర్లో మళ్ళీ యాక్ట్, ది టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 అనేటువంటి యాక్ట్ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కొద్దిసేపు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 గురించి మాట్లాడుకున్నట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ట్యాపింగ్ జరిగే సమయానికి ఫోర్స్లో ఉన్నటువంటి యాక్ట్ అదే. ఫోర్స్లో ఇది అక్టోబర్, నవంబర్ ఆ సమయంలో జరిగిందని మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ ఇది 2023 డిసెంబర్లో అమల్లోకి వచ్చింది కాబట్టి అంతకుముందు ఉన్నటువంటి యాక్ట్ గురించి మనం ప్రస్తావించుకున్నాం. ఆ యాక్ట్ 1885లో బ్రిటిష్ ఇండియాలోనే వచ్చిందండి. సో ఆ రోజు ఆ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆ రోజు బ్రిటిషర్స్ ఆ యాక్ట్ తేవడంలో ఉద్దేశం ఏంటంటే, మన స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి ఆనాటి యోధులు ఉత్తరం రాసిన, టెలిగ్రాఫ్ ఇచ్చిన, సపోజ్ భగత్ సింగ్ అనేటువంటి పేరుతో ఒక ఉత్తరం వెళ్ళింది అనుకోండి. సో ఏ సందర్భంలోనైనా సరే పోస్టల్ డిపార్ట్మెంటు ఆ ఉత్తరాన్ని పోలీసు వారికి ఇచ్చి పూర్తిగా చదివి భగత్ సింగ్ గారికి డెలివరీ చేసేవాళ్ళు. అలాగే చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, సుఖ్దేవ్, అష్ఫాకుల్లా ఖాన్ లాంటి అనేక మంది వీరుల యొక్క ఉత్తరాలు, ప్రత్యుత్తరాలన్నీ కూడా వారికి చేరాలంటే మధ్యలో వాటిని ఒక రకంగా చెప్పాలంటే స్క్రూట్నీ చేసేవాళ్ళు. స్క్రూట్నీ మీన్స్ చదివేవాళ్ళు. అందుకోసం ఈ యాక్ట్ అప్పట్లో ఇంత టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ లేదు కాబట్టి అదొకటి. రెండోది వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉండేవి ఆ రోజుల్లో కూడా. వైర్లెస్ అంటే మనం చూస్తుంటాం, మనం పోలీసు వారి దగ్గర, వాళ్ళ దగ్గర చూస్తుంటాం హ్యాండ్ సెట్స్ ఉంటాయి కదా అటువంటి. సో ఆ రోజుల్లో ఏంటంటే ఒక 7-8 కిలోమీటర్ల లోపల కమ్యూనికేషన్ కోసం ఇటువంటి వాటిని కూడా ఆనాటి మన స్వాతంత్ర సమర యోధులు వాడేవాళ్ళు అనమాట. వీటన్నిటిని వినడం కోసం ఆ రోజు ఆ యాక్ట్ తేవటం జరిగింది. అయితే ఆ యాక్ట్లో ఏముందంటే, ఎవరిదైనా అంటే ఇక్కడ గమనించాలి మీరు, ఒక సంఘ విద్రోహక శక్తులు అనే పదం మీరు వాడారు. ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ అంటే మావోయిస్టులు, నక్సలైట్లు లాంటి వాళ్ళు అతివాదులు లేదా అంటే అతివాదులు అంటే ఆయుధాన్ని సాధనంగా వాడుకొని ఉద్యమం చేస్తున్నటువంటి వారు. అలాగే ఉగ్రవాదులు కామన్ ఏంటంటే వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు ఆయుధం అనేటువంటిది కామన్ కాబట్టి ఆయుధాన్ని సాధనంగా వాడుకొని పనిచేస్తున్నటువంటి ఉద్యమకారుల యొక్క ఫోన్లను మాత్రమే ట్యాప్ చేయాలి. విజయసాధు గారిది, ఆరామస్థాన్ గారిది చేస్తానంటే కుదరదు, కేవలం వీళ్ళనే. సో ఎవరు డిసైడ్ చేయాలి ఫలానా ఎక్స్, వై, జెడ్ వీళ్ళు సంఘ విద్రోహక శక్తులని? డిపార్ట్మెంట్లో వాళ్ళ మీద అనేక రకాల కేసులు ఉండాలి. ఇప్పటికే వాళ్ళ మీద కేసులు ఉండాలి, లేదా వాళ్ళ మీద అనుమానం అంటే సస్పెక్టెడ్ షీట్స్ అటువంటి అంటాం కదా, అటువంటి ఉండాలన్నమాట. సో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఐజీ అండ్ అబోవ్ ర్యాంక్ అధికారి. సో ఒక రాష్ట్రంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని, టెర్రరిజాన్ని కంట్రోల్ చేయడానికి కౌంటర్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక విభాగం ఉంటుంది. ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ని లీడ్ చేసినటువంటి ఐజీ అండ్ అబోవ్ ర్యాంక్ వ్యక్తి ఒక వ్యక్తి యొక్క అంటే ఈ సంఘ విద్రోహక శక్తుల యొక్క ఫోన్ని 3 రోజుల పాటు అంటే సుమారు 72 గంటల పాటు ఇతను పర్టికులర్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో, అది టాటానా, వోడాఫోనా, ఐడియానా, జియోనా ఎవరైతే ఉంటారో వారికి లెటర్ రాయాలి. నేను ఫలానా వ్యక్తి, ఈయన ఫలానా క్రైమ్ నెంబర్లో ఇతను అనుమానితుడిగా ఉన్నాడు, లేదా ముద్దాయిగా ఉన్నాడు, లేదా గతంలో ఇతనికి శిక్ష పడింది, ఇతని మీద మాకు ఈ నేరంలో కూడా ఇతను ఉన్నాడనేటువంటి అనుమానం ఉంది, ఇతని యొక్క ఫోన్ రికార్డ్స్, కాల్ రికార్డ్స్ వినడానికి అనుమతిని ఇవ్వండి అని చెప్పేసి అవకాశం ఇవ్వండి అని టెలి సర్వీస్ ప్రొవైడర్కి లెటర్ రాస్తారు. ఈ టెలి సర్వీస్ ప్రొవైడర్కి రాసినప్పుడు వాళ్ళు 72 గంటల పాటు ఈయనకి వినే అవకాశం ఇస్తారు. 72 గంటల తర్వాత ఆటోమేటిక్గా అది డిస్కనెక్ట్ అయిపోద్ది.
72 గంటలకు మించి కనుక వినాలి అని అనుకున్నట్లయితే వీరేం చేయాలంటే ఈ ఐజీ హోమ్ సెక్రటరీ గారికి లేఖ రాయాలి. ఫలానా వ్యక్తిని మనం ఒక 6 నెలల పాటు ఇతన్ని అబ్జర్వేషన్లో పెట్టాలి అనేటువంటిది. ఈ ఐజీ గారు ఏం చేయాలంటే స్క్రూటినీ కమిటీ ఉంటుంది, ఆ స్క్రూటినీ కమిటీకి పంపించాలి. ఆ స్క్రూటినీ కమిటీలో ఎవరు ఉంటారంటే ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ ఇస్ ద అబౌవ్ ర్యాంక్, ఇస్ ద సుపీరియర్ ర్యాంక్ అందరిలో. వారితో పాటు లా సెక్రటరీ, జిఏడి సెక్రటరీ, వాళ్ళు ముగ్గురు సభ్యులుగా ఉంటారు. ఆ ముగ్గురు దగ్గరికి ఈ లిస్ట్ వెళ్ళిద్ది అనమాట. ఈ సంథింగ్ ఈ 10, 20 నెంబర్లో పెట్టిన లిస్ట్ వెళ్తే ప్రతి నెంబర్ని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించాలి. పరిశీలించి హోమ్ సెక్రటరీ గారు పంపించినటువంటి ఈ లిస్టులో వీళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులా కాదా, టెర్రరిస్టులా కాదా అని చూసి వాళ్ళు ఆమోదముద్ర వేయాలి. వేసినప్పుడు ఆ ఆమోదముద్ర వేసినటువంటి పత్రాన్ని తిరిగి మళ్ళీ హోమ్ సెక్రటరీ గారు సర్వీస్ ప్రొవైడర్స్కి పంపించాలి. పంపించినప్పుడు వాళ్ళకి ఒక 6 నెలల పాటు ఆ ఆడియో రికార్డింగ్స్ వినేటువంటి అవకాశం ఉంటుంది. 6 నెలల తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ డిలీట్ అయిపోద్ది. మళ్ళీ కావాలంటే మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఫాలో కావాలి. ఇంతవరకు మాత్రమే చట్టం అనుమతించింది. అయితే మరి మీకు అనుమానం రావచ్చు, మరి దాంట్లో ఈటెల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆరామ్ హసన్ వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే ఆ సంఘ విద్రోహక శక్తుల నంబర్లలో మా నంబర్లు కూడా పెట్టేశారు. ఓకే, ఆ సంఘ విద్రోహక శక్తుల నంబర్లు ఏదైతే ఉంటే ఆ నంబర్లలో మా అందరి నంబర్లు కూడా పెట్టేశారు. పెట్టేసి అనుమతి పొందారు. ఓకే, అనుమతి పొంది వినటం స్టార్ట్ చేశారు అనమాట. సో ట్యాపింగ్ అనేటువంటిది ఈ విధంగా జరిగింది. కానీ ఫోన్ హ్యాక్ వేరండి. ఫోన్ హ్యాక్ కావటం వేరు. జనరల్గా ఇప్పటివరకు అంటే నాకున్నటువంటి పరిజ్ఞానం లేదా నాకున్నటువంటి అవగాహన మేరకు ప్రభుత్వాలు నేరుగా హ్యాక్ చేయట్లేదు ఎక్కడ కూడా. ఓకే, కొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్కి ఇచ్చేస్తున్నాయి హ్యాకింగ్ చేసేటువంటి. ఈ దేశంలో ఇజ్రాయెల్ మరియు రష్యాకు సంబంధించిన అనేక సాఫ్ట్వేర్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ ఉన్నారండి ఈ దేశంలో. ఇండియా ఇప్పుడు మీరు బహుశా పెగాసస్ అనేటువంటి పెగాసస్ లాంటి ఒక 100 రకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మార్కెట్లో. ఇవి ఈ ప్రైవేట్ వ్యక్తులు ఏం చేస్తారంటే వాటిని ఆసరాగా తీసుకుని వీటిని ఈ పెగాసస్ లాంటి సాఫ్ట్వేర్స్ని తీసుకుని ఫోన్ని హ్యాక్ చేసేస్తారు. సో ఫోన్ హ్యాక్ చేయడం అంటే ఈ రేపటిలో కనీస శక్తి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా స్మార్ట్ మొబైల్స్ వాడుతున్నారు. సో స్మార్ట్ మొబైల్లోకి ఏదో ఒక తెలియనటువంటి ఒక ఫిషింగ్ మెయిల్స్, ఏదో ఒకటి పంపిస్తారు అనమాట. ఒక మెయిల్ పంపిస్తారు, లేదు మన వాట్సాప్లోనో లేదా మన మెసెంజర్లోనో ఎక్కడో చనిపోయి పడిన ఒక డెడ్ బాడీ ఫోటో పంపించి మీకు సంబంధించిన మీ స్నేహితుడు ఫలానా దగ్గర యాక్సిడెంట్లో చనిపోయి ఉన్నాడు, మీరు దయచేసి క్లిక్ చేసి దీన్ని గుర్తుపట్టగలరు అని పెట్టేస్తారు. ఓకే, మనం ఏం చేస్తాం, ఆదుర్దాగా అరే ఎవరో మన ఫ్రెండ్ అని చెప్పి, అది కూడా ఎక్కడి నుండి నెంబర్ వస్తుంది, తెలిసిన వ్యక్తి దగ్గర నుండే వస్తుంది. ఇప్పుడు నాకు పంపించాలంటే విజయ్ సాధు గారి నంబర్ నుండి పంపిస్తారు. నాకు మెసెంజర్లో కానివ్వండి, ఎక్కడైనా ఇన్స్టాలో కానివ్వండి, విజయ్ సాధు గారు నాకు మెసేజ్ పంపించినట్టు ఉంటుంది, కానీ మీకు తెలియదు. అసలు నేను పంపించినట్టు తెలియదు, మీకు తెలియదు, మీరు పంపిరు, నేను పంపను. మీ దాని నుండి ఇంకొకరు ఎవరో పంపిస్తారు. పంపిక నేను క్లిక్ చేస్తాను. ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా నా ఫోన్ పూర్తిగా హ్యాక్ అయిపోతుంది. హ్యాక్ అయిపోయి నా కంప్లీట్ మొబైల్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. నా మైక్రోఫోన్ కానివ్వండి, మొబైల్లో ఉండేటువంటి మైక్రోఫోన్ కానివ్వండి, కెమెరా కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇక ఇప్పుడు మొబైల్ నేను అక్కడ పెట్టాను అనుకోండి, వారు నాకు తెలియకుండానే నా మైక్రోఫోన్ని ఆపరేట్ చేస్తుంటారు, నా కెమెరాని ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఫోన్ని నేను స్విచ్ ఆఫ్ చేశాను అనుకుంటాను, ఫోన్కి స్విచ్ ఆఫ్ అనేది ఉండదండి అసలు. ఓకే, స్క్రీన్ ఆఫే ఉంటుంది. మీరు స్మార్ట్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో స్మార్ట్ మొబైల్స్కి మీకు స్క్రీన్ ఆఫ్ ఉంటుంది కానీ స్విచ్ ఆఫ్ ఉండదు. మీరు మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయలేరు. ఓకే, మీరు ఈవెన్ బ్యాటరీ తీసేసినా కూడా మీ మొబైల్ లోపల ఇంటర్నల్ మెమొరీ ఏదైతే ఉంటుందో అది యాక్టివ్గానే ఉంటుంది. కాబట్టి మీరు స్మార్ట్ మొబైల్ని మీరు ఆఫ్ చేయడం అంటే సాధ్యం కాదు. అయితే మీరు ఆఫ్లో పెట్టినప్పుడు, అంటే స్క్రీన్ ఆఫ్లో పెట్టినప్పుడు లైవ్లో అవతల వాళ్ళు వినలేకపోవచ్చు, కానీ మన యాక్టివిటీ అంతా కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనం ఆన్ చేయగానే మొత్తం వాళ్ళకి పాస్ ఆన్ అవుతుంది. ఎవరైతే హ్యాకర్స్ ఉన్నారో హ్యాకర్స్కి పాస్ ఆన్ అవుతుంది. కాబట్టి ట్యాపింగ్ వేరు, హ్యాకింగ్ వేరు. ఈ ఫోన్ హ్యాకింగ్ని ఇప్పుడు ప్రభుత్వాలు చాలా తక్కువ చీప్ అయిపోయిందండి. 40-50 crores కూడా 5 ఏళ్ల పాటు హ్యాక్ చేసి పెట్టేస్తున్నారు. 40-50 కోట్ల రూపాయలు వాళ్ళకి ఫీజు ఇచ్చేసి 5 ఏళ్ల పాటు ఎంతమంది కావాలంటే అంతమంది మొబైల్స్ మీద ఇటువంటి ప్రయోగాలు చేస్తుంటారు. బట్ అవి చాలా చీప్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళని ఆశ్రయిస్తున్నాయి. వాళ్ళు హ్యాకింగ్కి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు మనకు సంబంధించి, ఇప్పుడు ట్యాపింగ్లో మీకు ఏం తెలిసిద్ది, మన ఫోన్ ఎవరితో మాట్లాడడం తెలిసిద్ది, ఏం మాట్లాడడం తెలిసిద్ది, మనం ఏం మెసేజ్లు మనకు వస్తున్నాయి లేదా ఏం మెసేజ్లు మనకు పంపిస్తున్నాం, ఇంతే తెలిసింది. మన యాక్టివిటీ మొత్తం ఇంతే. తర్వాత లొకేషన్ అనేది ఆటోమేటిక్గా ఈరోజు అందరికీ యాక్సెస్ ఉంది, అందరూ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా చూడొచ్చు. ఇవే దాంట్లో తెలిసింది. కానీ ఫోన్ హ్యాక్ అయితే ఇక సమగ్ర సమాచారము
మన వాట్సాప్, మన యూట్యూబ్, మనకు సంబంధించినటువంటి మన బ్రౌజింగ్ హిస్టరీ, మనం ఏం చేస్తున్నాం, మన బ్యాంక్ పాస్వర్డ్స్, మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మనం మన మొబైల్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి ఎవరికైనా ఒక 1000 రూపాయలు డబ్బులు పంపించామంటే ఎవరికి పంపించాము, ఈ సమాచారం అంతా కూడా హ్యాక్ చేయబడుతుంది. కాబట్టి ట్యాపింగ్ వేరు, హ్యాకింగ్ వేరు. ఇప్పుడు ప్రస్తుతం మనం తెలంగాణలో మాట్లాడుకుంటుంది ట్యాపింగ్ గురించి. సో ఖచ్చితంగా ట్యాపింగ్ అయిందనే విషయంలో అయితే ఏమాత్రం అనుమానం లేదు, ట్యాప్ అయినాయి. ఎందుకంటే ప్రత్యక్షంగా మా కళ్ళ ముందు చూపించారు మమ్మల్ని కూర్చోబెట్టి. ఎగ్జాక్ట్లీ. అసలు మీకు ఎలా డౌట్ వచ్చింది మస్తాన్ గారు? మీ ఫోన్ ట్యాప్ అయినట్లు, హ్యాక్ అయినట్లు మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కే అయ్యిందని చెప్తున్నారు కదా, ఎట్లా అనుమానం వచ్చింది? అంటే నేను టెక్నికల్ స్టూడెంట్ని కాదండి. నా సబ్జెక్టు నేను BA తెలుగు సాహిత్యం లా చదివాను. కాబట్టి నేను ఐఎమ్ నాట్ టెక్నికల్లీ సౌండ్ పర్సన్. కాబట్టి నాకు నేర్చుకోవాలనే ఆసక్తితో నేను ఆరా ఫీల్డ్లో ఎప్పుడైతే సంస్థ స్టార్ట్ చేసిన అప్పటి నుండి ఈ మొబైల్ టెక్నాలజీ, EVM టెక్నాలజీ, ఇటువంటి అన్నిటి మీద అసలు శాటిలైట్లు ఎలా పనిచేస్తాయి తెలుసుకోవాలనే తాపత్రయం ఎక్కువ ఉండేది. ఎందుకంటే మనం ఆ సబ్జెక్ట్ వాళ్ళం కాదు కాబట్టి. బహుశా నేను ఏ బీటెక్ చదివినట్టు నాకు అంత ఆసక్తి ఉండేది కాదేమో. నేను నా రంగం పూర్తిగా విభిన్నమైనటువంటి ఎడ్యుకేషన్ కాబట్టి నాకు ఈ ఫోన్ని ఎన్ని రకాలుగా హ్యాక్ చేయొచ్చు అనేటువంటి విషయం మీద నాకు కొంత అవగాహన ఉందండి. ఈ అవగాహనలో నా ఫోన్ చూసుకుంటే నాకే అర్థమైపోయింది, ఎస్ నా ఫోన్ ప్రమాదంలో పడింది అని. సో పడినప్పుడు నేను చెప్పాను కదా, మా సంజయ్ గారికి చెప్పడం జరిగింది. వారికి తెలిసినటువంటి ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిఘా అధికారులకు ఒకరిద్దరికి తెలియజేస్తే వారు వెంటనే కన్ఫర్మ్ చేశారు, ఎస్ యు ఆర్ ఇన్ డేంజర్, మీ ఫోన్ క్లియర్గా హ్యాక్ అవుతుంది, జాగ్రత్త, ఇగో ఇది వాడండి, ఈ సిగ్నల్ యాప్ వాడండి. దీని నుండి అయితే మీరు కనీసం మీ వాయిస్ని అయితే వాళ్ళు డీకోడ్ చేయలేరు. ఓకే. మిగతా దేనికి లేనటువంటి శక్తి సిగ్నల్ యాప్కి ఉంది. సిగ్నల్ యాప్ మీ మొబైల్. సో వాట్సాప్ కూడా సేఫ్ కాదు. వాట్సాప్ అనేటువంటిది మీరు ఎక్కడన్నా ఏదైనా ఇంజనీరింగ్ కాలేజీల్లో చక్కగా AI మిషన్ లెర్నింగ్ చదువుతున్న పిల్లల దగ్గరికి వెళ్తే అరగంటలో హ్యాక్ చేసేస్తారు వాళ్ళే. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని చెప్పి పెద్ద చెప్తూ ఉంటారు వాట్సాప్ గురించి. చెప్తుంటారు కానీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ మిడిల్ ఉంది కదా, మిడిల్లో బ్రేక్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ చెప్తున్నారు, మిడిల్లో చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇందాక నేను మీకు మొబైల్ హ్యాకింగ్ చెప్పినప్పుడు ఒక విధానం చెప్పాను, ఇంకొక విధానం కూడా ఉంటుంది అనమాట. ఇంకొక విధానం ఏంటంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్లో కూర్చొని ఉన్నాం అనుకోండి. ఇక్కడ నుండి ఒక 200 మీటర్ల దూరం లోపల, అంటే ఒక రేడియస్ 200 మీటర్ల రేడియస్ లోపల ఇంకొక టవర్. ఓకే. సపోజ్ నేను ఇంకెవరికో ఫోన్ చేశాను, నాది వోడాఫోన్ అనుకోండి, అవతల వ్యక్తిది ఐడియా ఫోన్ అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ అనుకోండి. నేను ఇమీడియట్గా నా ఫోన్ దగ్గరలో ఉన్నటువంటి టవర్కి వెళ్ళాలి. ఆ టవర్ నుండి అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళ ఐడియా టవర్కి వెళ్ళి అక్కడ నుండి వెళ్తుంటే ఇది జనరల్గా మొబైల్ పనిచేసేటువంటి విధానం. ఈ లోపే నా మొబైల్ నుండి వచ్చినటువంటి ఏదైతే సిగ్నల్ అంటాం దాన్ని, సార్ జనరల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా వెళ్తుంటుంది కాబట్టి వాటిని వెంటనే రాడారు, నాకు దగ్గరలో పెట్టిన రాడారు ముందు క్యాచప్ చేసేసింది. ఓకే. చేసేసి ఫస్ట్ వీళ్ళు విన్న తర్వాతనే అక్కడ కనెక్ట్ అవుతుంటుంది అనమాట. మీ ఫోన్ ట్యాప్ చేయడానికి యూజ్ చేసిన రాడార్ మనకు లొకేషన్కి దగ్గరలో ఉంటారు వాళ్ళు. అవును. ఉండి వాళ్ళు ఒక చిన్న వాహనం మీద ఒక టవర్ని పెట్టుకొని ఉంటారు అనమాట. సో మన మొబైల్ నెంబర్ అంతా దాంట్లో ఫిక్స్ చేసి ఉంటారు. మనం ఫోన్ కాల్ చేస్తూనే ముందు ఈ సిగ్నల్స్ అది ఆకర్షించింది. సో మన వాయిస్ ముందు అక్కడికి వెళ్ళిన తర్వాతనే టవర్కి వెళ్ళింది అనమాట. సో వాళ్ళు చక్కగా కూర్చొని వినొచ్చు. ఇది ఎక్కువగా ఉగ్రవాదుల్ని పట్టుకునేటువంటి సందర్భంలో వాడేటువంటి టెక్నాలజీ, ఇదొక టెక్నాలజీ. రెండు ఇందాక నేను చెప్పినటువంటి ఒక టెక్నాలజీ, ఏదో ఒక మెయిలో, మెసేజో, ఫోటోనో, ఏదో జనరల్గా మాల్వేర్ సాఫ్ట్వేర్స్ పంపిస్తుంటారు. ఈ మాల్వేర్ సాఫ్ట్వేర్స్ని వీటిలో పెడతారు. ఓకే. సో ఒక మాల్వేర్ పంపించేటప్పుడు మాల్వేర్ని డైరెక్ట్గా పంపించరు. ఈ మధ్యకాలంలో SBI APK అని, లేదంటే ఇది క్లిక్ చేస్తే మీకు ఇన్సూరెన్స్ ఫ్రీ అని, లేదా ఇది క్లిక్ చేస్తే మీకు 1000 రూపీస్ రీఛార్జ్ ఫ్రీ అని. సరే మన లాంటి వాళ్ళని కొద్దిగా ఆలోచిస్తాం కానీ సాధారణంగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు, 1000 రీఛార్జ్ ఫ్రీ అనగానే వెంటనే క్లిక్ చేసేస్తాం. క్లిక్ చేస్తే డేటా అంతా కూడా హ్యాక్ అయిపోయింది. మొబైల్ హ్యాక్ అయితే మొబైల్లో ఉన్నటువంటి డేటా అంతా కూడా వాళ్ళకి యాక్సెస్ వచ్చేస్తుంది. ఇలా రకరకాల అవకాశాలు ఈరోజు మనం వాడేటువంటి టెక్నాలజీని బ్రేక్ చేసేటువంటి టెక్నాలజీస్ వచ్చేసినాయి. ఇంకొకటి ఏంటంటే విజయ్ గారు, దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎటువంటి చట్టం అయినా సరే, ఏ చట్టం అయినా, అది బ్రిటిష్ ఇండియానా లేదంటే మన స్వతంత్ర భారతదేశమా, మీరు ఎక్కడైనా చూడండి, ఈ చట్టాలు వేటికి ఉద్దేశించబడి అంటే వ్యక్తి స్వేచ్ఛగా బతకడానికి,
వ్యక్తి తన గోప్యతను కాపాడుకోవడానికి, తన ఆస్తులను పరిరక్షించుకోవడానికి, తన కుటుంబాన్ని పరిరక్షించుకోవడానికి, లేదంటే సంసార బంధం అయితే తమ సంసార బంధాన్ని అలా బలంగా ఉంచుకోవడానికి, కుటుంబ సంబంధాలని బలంగా ఉంచుకోవడానికి, అలాగే పాలకులు మన పట్ల ఎక్కడ కూడా వివక్ష చూపించకుండా ఉండడానికి ఏ చట్టం తీసుకోండి, ఆనాటి లేదా మీరు ఇండియన్ పీనల్ కోడ్ని తీసుకున్నా లేదా ఈనాటి భారతీయ న్యాయ సంహితను తీసుకున్నా కూడా ప్రతి సెక్షన్ కూడా ఒక మనిషి ప్రశాంతంగా జీవించడానికి, స్వేచ్ఛగా జీవించడానికి, రక్షణగా జీవించడానికి, భయం లేకుండా జీవించడానికి అవకాశం కల్పించబడి ఈ చట్టాలన్నీ కూడా. కానీ దురదృష్టవశాత్తు ఒక మనిషి యొక్క గోప్యతను దెబ్బతీసే విధంగా, ఒక మనిషి యొక్క రహస్య సమాచారాన్ని కూడా సేకరించి ఆ మనుషుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నటువంటి ఈ సిస్టమ్, లేదంటే ఇప్పుడు చేస్తున్నటువంటి వాటిని మాత్రం ప్రజాస్వామ్యవాదులుగా అందరం ముక్తఖండంతో ఖండించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇదైతే నేను బలంగా చెప్పగలుగుతాను. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదా? వాట్ ఇస్ యువర్ కరెక్ట్ ఆన్సర్? అంటే ఇక్కడ గవర్నమెంట్ అంటే విజయ్ గారు చాలా పెద్ద పదం అది. గవర్నమెంట్ అంటే మీరు అనేక మంది ఉద్యోగులు, ప్రభుత్వ అధినేతలు, పాలకులు అందరు కలిసి వస్తారు. అందరూ కలిసి చేశారా అని అంటే అందరు కలిసి ఎప్పుడు చేయరు అనేదే నా సమాధానం. ఎగ్జాక్ట్లీ సమాధానం. అయితే ఈ చేశారు, అది జరిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది సందేహం లేదు, జరిగింది. అది నేను మీకు చెప్పాను, నేను కూడా సాక్షినే. ఎందుకంటే నేను నా మొబైల్ అవుతుందని నేను గమనించాను. నిన్న సెట్ ముందు కూర్చున్నప్పుడు కూడా నాకు అవన్నీ చూపించారు. దట్స్ మై క్వశ్చన్. మీరు అనుకోవటం వేరు, మీకు అనుమానం రావటం వేరు, మీరు ధృవపరచుకోవడం వేరు. ఎగ్జాక్ట్లీ. సిట్ ముందుకు వెళ్ళిన తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏ ఆధారాలు చూపించింది, ఎట్లా మీరు కన్ఫర్మ్ చేసుకున్నారు? వాళ్ళు హౌ డిడ్ యూ రియాక్ట్? అసలు మీరు అంతకంటే ముందు అసలు సిట్ దగ్గర ఈ సమాచారం ఎలా ఉంది అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. సో ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఐజీ అండ్ అబోవ్ ర్యాంక్ అధికారి సర్వీస్ ప్రొవైడర్స్కి ఒక లేఖ రాస్తారు. వాళ్ళు సమాచారాన్ని, సమాచారం మీన్స్ వాళ్ళ వాయిస్ రికార్డింగ్స్, కాల్ రికార్డింగ్స్ వినేటువంటి అవకాశం కల్పిస్తారు. అయితే ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు మనం రోజు కూడా పంపించవచ్చు నెంబర్లు. అసలు ఫలానా ఎక్స్ నెంబరు, వై నెంబరు, జెడ్ నెంబర్ చేయండి అని. 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రభుత్వం ఎన్ని నెంబర్లు పంపించింది, వాళ్ళు ఎన్ని కాల్స్ని రికార్డ్ చేశారు, లేదా ఎన్ని కాల్స్ని వదిలేశారు, లేదా ఎంత సమాచారం, ఎన్నిసార్లు వాళ్ళు కాల్స్ పోయినాయి. నేనున్నాను ఉదయం నుండి సాయంత్రం వరకు 50 కాల్స్ పోయినాయి అనుకోండి, 15 రోజులకి 15 750 కాల్స్ పోయినాయి. ఇలా వీళ్ళు ఇచ్చినటువంటి నంబర్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, ఈ 15 రోజుల సమాచారాన్ని ఆ తర్వాత 3-4 రోజులకి ఒక మెయిల్ పంపిస్తారు. ఎవరికి? గవర్నమెంట్ మీన్స్ పంపించినటువంటి ఆ ఐజీ గారికో లేకపోతే ఆ హోమ్ సెక్రటరీ గారికి పంపిస్తారు. ఏమండి 1వ తేదీ నుండి 15వ తేదీ లోపు మీరు ఇన్ని నంబర్లు పంపించారు, మీరు పంపించినటువంటి ఇన్ని నంబర్లలో ఇదిగో మధ్యలో మళ్ళీ 5 నెంబర్లు తీసేయమన్నారు, మళ్ళీ మధ్యలో ఈ 10 నెంబర్లు యాడ్ చేయమన్నారు, ఓవరాల్గా ఈ 15 రోజులకు సంబంధించినటువంటి యాక్టివిటీ ఇది అని 18వ తేదీ 19వ తేదీ మెయిల్ పంపిస్తారు. అలాగే 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరిగినటువంటి ఈ సంభాషణలు మొత్తాన్ని మళ్ళీ 3-4 రోజుల తర్వాత, సంభాషణలు కాదు, డేటాని ఇన్ని నంబర్లు చేశాము, ఇన్ని నంబర్లు చేయలేదు, లేకపోతే ఇన్ని నంబర్లు మీరు పంపించారు, ఇన్ని నంబర్లు డిలీట్ చేయమన్నారు అనే సమాచారాన్ని మళ్ళీ 16వ తేదీ నుండి 30వ తేదీ దాని మధ్యన మళ్ళీ 4-5 తేదీలు పంపిస్తారు. పంపించిన తర్వాత వీళ్ళు మొత్తం విని వీళ్ళకు కీలకం అనుకున్నటువంటి వాటిని డౌన్లోడ్ చేసుకుని వీళ్ళ మొబైల్లో పెట్టుకుంటారు. ఓకే, అంటే పెట్టుకుంటున్నారు అన్న సంగతి నాకు మొన్న ఇన్వెస్టిగేషన్కి అటెండ్ అయినప్పుడు అర్థమైంది. జనరల్గా ఏంటంటే 15 రోజుల తర్వాత డిలీట్ చేసేయాలి, సర్వీస్ ప్రొవైడర్ డిలీట్ చేయాలి, వీళ్ళు డిలీట్ చేయాలి, ఉంచకూడదు. అయితే 2023 నవంబర్లో ఏం జరిగిందంటే నవంబర్ 30వ తేదీ పోలింగ్ జరిగింది. నవంబరు 30వ తేదీ పోలింగ్ జరిగితే డిసెంబరు 3వ తేదీ ఫలితాలు వచ్చినాయి. ఈ నవంబర్ 16వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు డేటా ఏదైతే ఉందో ఈ డేటా డిసెంబర్ 4వ తేదీ ప్రభుత్వం అంటే మెయిల్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులకు చేరడం జరిగింది. ఓకే. సో వీళ్ళందరూ ఫలితాలు, ఈ ప్రభుత్వ ఏర్పాటు ఎడావుళ్ళు ఉండిపోయారు, ఎవరు దాని జోలికి పోలా. తర్వాత 3-4 రోజుల్లో పోస్టులు అన్నీ మారిపోయినాయి, ఇటోళ్ళు అటు అటోళ్ళు ఇటు అయిపోయారు. గవర్నమెంట్ ఫామ్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఫామ్ అయిన తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ సమాచారాన్ని చూశారు. చూసి ఇన్ని నంబర్లు ట్యాప్ చేయమని చెప్పి గత ప్రభుత్వం, అంటే నేను కూడా ప్రభుత్వం అనే పదం ఎందుకు వాడుతున్నానంటే సాధారణ పరిభాష కాబట్టి వాడుతున్నాను. గత ప్రభుత్వంలో ఉండేటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇన్ని నంబర్లు సర్వీస్ ప్రొవైడర్స్కి ఇచ్చారు, వోడాఫోన్కి ఇన్ని ఇచ్చారు, ఐడియాకి ఇన్ని ఇచ్చారు, జియోకి ఇన్ని ఇచ్చారు అని. ఓకే. వాళ్ళు తిరిగి సమాధానం 4వ తేదీ వచ్చింది.
అన్నప్పుడు ప్రభుత్వ పెద్దలు ఏం చేశారు, అసలు ఎవరెవరు నంబర్లు ఉన్నాయో చూస్తే దాంట్లో ఇప్పుడు దాకా మనం అనుకున్నటువంటి పెద్ద పెద్దోళ్ళ నంబర్లు ఉన్నాయి, సరే ఇంక్లూడింగ్ నా నంబర్, నేను పెద్దోడిని కాదు అయినా కూడా నా నంబర్ కూడా దాంట్లో పెద్దోళ్ళు కాకపోతే ఏంటి, మీరు పెద్దవాళ్ళు కాకపోతే మీ నెంబర్ ట్యాప్ చేయమంటారా? వాళ్ళు తెలిసి తెలియజేశారు వాళ్ళు. సో ఇలా నా 2 నంబర్లు కూడా దాంట్లో ఉన్నాయన్నమాట. ఉన్న తర్వాత ఇమీడియట్గా అసలు ఎవరు ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్లో ఉన్నది అన్నప్పుడు ప్రభాకర్ రావు గారు ఉన్నారు అన్నారు. ఇంకెవరు ఉన్నారు అన్నప్పుడు ఆ పేర్లని రాధాకిషన్ రావు గారని, భుజంగరావు గారని, ప్రణీత్ రావు గారని, ఈ పేర్లన్నీ కూడా అప్పుడు వచ్చినాయి. అప్పుడు వచ్చినప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలో తర్వాత ప్రభుత్వ పరంగా డెసిషన్ తీసుకొని ఉంటారు. తీసుకొని ప్రణీత్ రావు గారిని మొబైల్ని పట్టుకోవడం జరిగింది. ప్రణీత్ రావు గారిని పట్టుకోవడం జరిగింది. వారి మొబైల్ చూస్తే వారి మొబైల్లో మొత్తం డిలీట్ చేసేసారు. ఓకే. అయితే వారి మొబైల్ని FSLకి పంపించి రిట్రైవ్ చేసేసారు. డిలీట్ చేసినటువంటి సమాచారం రిట్రైవ్ చేసినప్పుడు ఇన్ని రోజుల నుండి ఈ సర్వీస్ ప్రొవైడర్స్ పంపించిన వాటిలో కీలకమైనటువంటి సంభాషణలన్నీ కూడా వారి మొబైల్లో వారు సేవ్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. ఓకే. సో అటువంటి వాటిలో నా వాయిస్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. అన్నప్పుడు నిన్న సిట్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ అంటే మీరు ఫలానా వ్యక్తితో ఫలానా రోజు మాట్లాడారా, ఫలానా వ్యక్తితో ఫలానా రోజు మాట్లాడారా అంటే సరే డే టు టైం గుర్తు లేకపోయినా తెలిసిపోతుంది కదా, ఎందుకు అని తెలిసిపోతుంది కదా. అందులో మాట్లాడినటువంటి కాల్స్ వారు కూడా సేవ్ చేసి పెట్టుకున్న కాల్స్ కూడా ఇంపార్టెంట్ కాల్స్, ఏదో చిన్న చిన్న కాల్స్ ఏం పెట్టుకోవాలి, ఇంపార్టెంట్ కాల్స్ పెట్టుకోవడం జరిగింది. అదొకటి. రెండోది మీకు వీరు తెలుసా అని అన్నారు. తెలుసండి అన్నారు. ఫస్ట్ వీరందరూ తెలుసు అన్న తర్వాత దెన్ వాళ్ళు ఈ ఆడియో రికార్డింగ్స్ వైపుకి నాకు అది చూపించడం జరిగింది. సో నాకు స్పష్టంగా ఇదే వారి మొబైల్ని రిట్రైవ్ చేసినప్పుడు వచ్చిన డేటా కొంత, ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఆ 4వ తేదీ పంపించారు చూడండి, ఆ 4వ తేదీ పంపించినప్పుడు అదే వాళ్ళు పంపించినటువంటి డేటా 2, వీళ్ళు ఒక 42 హార్డ్ డిస్క్లు తీసుకెళ్ళి వీళ్ళు మూసీలో పడేశారు. అవును, మూసీ నదిలో ఎగ్జాక్ట్లీ పడేశారు. వాటి మొత్తాన్ని వీళ్ళు మూసీ నదిలో గాలించి పట్టుకొచ్చేసారు. ఇక్కడే చాలా మందికి అర్థం కానటువంటి ఉంది మస్తాన్ గారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా కూడా వాటర్లో పడిపోయిన తర్వాత కొన్ని గంటల వరకు రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి. వీళ్ళు మూసీలో పడేసినటువంటి దానికి ఈ సిట్ రిట్రైవ్ చేసిన దానికి దాదాపు మంత్స్ ఆఫ్ టైం ఉంది కదా, ఎట్లా రిట్రైవ్ చేయొచ్చు? అసలు ఎలక్ట్రానిక్ డివైస్ మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది కదా. ఈ ఎలక్ట్రానిక్ డివైస్ నాశనం అవ్వచ్చు కానీ మీకు ఏదైతే మెమోరీని మీరు మెమోరీ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి నీళ్ళలో ఏం కాదండి, ఒక్క ఫైర్కి మాత్రమే అవి పాడవుతాయి తప్పితే. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర సీడీ, మీరు సీడీని మీరు ఒకసారి మన దగ్గర ఉండేటువంటి సీడీ ఉంటుంది కదా, మన DVD కానీ సీడీ కానీ మీరు నీళ్ళల్లో పెట్టి చూడండి, ఏం కాదు అది. ఓకే. దానికి నీళ్ళలో పెట్టి చూస్తే తర్వాత తీసి తుడిచేస్తే మళ్ళీ మామూలుగా పనిచేయచ్చు. కానీ దాన్ని బర్న్ చేస్తే మాత్రం ఎందుకు పనికిరాదు. కాబట్టి మూసీలో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి దాన్ని, అందుకని మీకు ఫ్లైట్లలో కూడా ఈ కాక్పిట్ వాయిస్ రికార్డ్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఫైర్ ప్రూఫ్ కింద తయారు చేస్తారు తప్పితే వాటర్ ప్రూఫ్ కింద తయారు చేయరు. అవును, ఫైర్ ప్రూఫ్ కింద బ్లాక్ బాక్స్ కానీ వీటన్నిటి ఫైర్ ప్రూఫ్ కింద తయారు చేస్తారు. వాటి ఫైర్కి ఇబ్బంది కావాలి కాబట్టి ఇవి వాటిని తీసుకొచ్చి రిట్రైవ్ చేయడం జరిగింది. సో అందులో మీకు జస్ట్ సమాచారం ఉంది కానీ, సో విజయసాధు గారు 2 సార్లు చేశారు ఫోను, మస్తాన్ 2 సార్లు చేశారని ఇటువంటి ఉంది కానీ అంతకు మించి సమాచారం ఏమి లేదు. సో ఈ విధంగా ఈ 3 రకాల సమాచారాల ద్వారా వచ్చిన దాన్ని బేస్ చేసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నాకు గుర్తున్నంత వరకు 2024 మార్చి 6వ తేదీ FIR నమోదు చేయడం జరిగింది. చేసి ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అందులో భాగంగా సో మాలాంటి వారిని అందరినీ మమ్మల్ని మీరు బాధితులని పిలవాలి, మాలాంటి బాధితులందరినీ కూడా పిలిచి వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారనమాట. ఇది జరిగినటువంటి తీరు. సిట్ ముందుకు వెళ్ళిన తర్వాత ఫలానా వ్యక్తితో మీరు మాట్లాడినటువంటి లిస్ట్ చూపించారా, లేకపోతే మీ ఇద్దరికి జరిగినటువంటి సంభాషణ ఆడియో రికార్డ్ వినిపించిందా సిట్ టీమ్? ఇది కాకుండా ఇంకేదైనా చూపించిందా? ఇంకేం లేవండి, ఆడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే నేను మాట్లాడిన ఆడియో నేను వినటం ఏముంటుందో చెప్పారు. ఏమండి మీరు వీరితో ఈ కాన్ఫరెన్స్లో మాట్లాడారు, వీరితో ఈ టైంలో మాట్లాడారు, ఇదిగోండి ఇవ్వండి దానికి సంబంధించినటువంటి ఫలానా వ్యక్తి మొబైల్లో సేవ్ చేయబడినటువంటి రికార్డ్స్ అండి, ఇవన్నీ చూపించారు నాకు. సర్వసాధారణంగా ఈ రోజుల్లో అఫీషియల్స్ మొత్తం అంతా కూడా పొలిటికల్ లీడర్స్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, ఇంకెవరైనా కూడా కావచ్చు, అఫీషియల్స్ పీపుల్ అంతా ఓన్లీ వాట్సాప్ కాల్సే మాట్లాడుతున్నారు. ఫోన్ కాల్స్ డైరెక్ట్గా మాట్లాడటం చాలా తక్కువ అయిపోయింది మస్తాన్ గారు. మీరు మాట్లాడింది కూడా వాట్సాప్ కాల్ అయినా లేకపోతే జనరల్ ఆడియో కాలా? అదే నేను అది నిర్ణయానికి రాలేకపోతున్నానండి. నేను కూడా వీలైనంత వరకు ఫేస్ టైము, సిగ్నల్, వాట్సాపే వాడతాను. కానీ అక్కడ కాల్స్ చూసిన తర్వాత ఇవి జనరల్ కాల్స్ని వీళ్ళు తెప్పించారా లేకపోతే ఏంటనేది నాకు కన్ఫ్యూజన్ ఉంది. అంటే వాళ్ళు కూడా అన్నిటికీ సమాధానం చెప్పరు కదా. మనం ఏదో చెప్తే వినడానికి వాళ్ళు మనల్ని పిలిచినప్పుడు మనం అడిగినటువంటి వాటి అన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పరు కదా. నాకు ఈ సందేహం వచ్చింది, వాళ్ళు దాన్ని దాటివేశారు, నాకు సమాధానం చెప్పలేదు. మళ్ళీ సిట్ ముందుకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉందా? మీకు పిలుపు వస్తుందా? ఇంకా అవకాశం లేదండి. ఎందుకంటే
ఇంక పెద్దగా నేను చెప్పాలి. ఆ రోజు మార్నింగ్ ఈవినింగ్ 2 times అటెండ్ అయ్యాను నేను. ఆ రోజు ఆల్మోస్ట్ నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పడం జరిగింది. కేసీఆర్ కేటీఆర్ అనే టీంని ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో స్క్రూ చేస్తాము, నో డౌట్ వీళ్ళు జైలుకి వెళ్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి సీఎం పొజిషన్లో ఉండి బలంగా చెప్తున్నారు. ఇలాంటి పొజిషన్స్లో విక్టిమ్గా ఉన్నటువంటి మీ స్టేట్మెంట్తో పాటు మిగతా వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా చాలా వాల్యుబుల్ అవుతుంది కదా మస్తాన్ గారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఆ మాట అన్నారో లేదో నేను వినలేదు కానీ, బట్ ఇక్కడ ఇదే ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తారనేది చాలా కీలకం అండి. ఎందుకంటే ప్రభుత్వం అని మనం అంటున్నాం. సో ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వంలో ఉండే యంత్రాంగం చేసేటువంటి తప్పిదాలన్నిటికీ ప్రభుత్వ అధినేతలు బాధ్యత వహిస్తారా? వహిస్తే దేశంలో ప్రభుత్వ అధినేతలు, ముఖ్యమంత్రులు, పాలకులు అసలు మిగులుతారా అనేది నాకున్నటువంటి కొద్దిపాటి సందేహం. ఎందుకంటే ఐజీ అండ్ అబోవ్ ర్యాంకర్తో చేయించవలసినటువంటి పనులను ఆనాటి ప్రభుత్వం ఒక రిటైర్డ్ ఆఫీసర్తో చేయించింది. ఇది సమ్మతమా కాదా అంటే చట్టపరంగా ఏమాత్రం సమ్మతం కాదు. ఖచ్చితంగా అక్కడ ఐజీ అండ్ అబోవ్ ర్యాంక్ ఉండాలి. వీరు రిటైర్డ్ అయినటువంటి వ్యక్తిని ఈయన తీసుకొచ్చి వారిని ఏదో సిఓఓ అనే అది ఒక పోస్ట్ క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు వారు హోమ్ సెక్రటరీకి కానీ సర్వీస్ ప్రొవైడర్స్కి కానీ లెటర్ రాసేటువంటి అధికారం వారికి లేదు. అటువంటిప్పుడు మరి ప్రభాకర్ రావు గారిని నియమించినటువంటి వ్యక్తి తప్పు చేసినట్ట, ప్రభాకర్ రావు గారు తప్పు చేసినట్ట అనేది చాలా కీలకమైనట్టు. బహుశా ప్రభాకర్ రావు గారిని నియమించిన వ్యక్తే దానికి బాధ్యుడైతే ఈ దేశంలో ముఖ్యమంత్రిగా చేసి దిగినటువంటి వ్యక్తికి సంవత్సరానికి కనీసం ఒక 1000 కేసులు చొప్పున 5 ఏళ్లకు 5,000 కేసులు అన్న మినిమం ఉండాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మినిమం నంబర్. ఇదొకటి. లేదు ఆయన నియమించాడు కానీ అది నియమించింది కూడా ఆయన కాదనేది నాకు ఇంకా సందేహమే. అంటే వాళ్ళు ఆయన్ని ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని ఉద్యోగంలో తీసుకునేటప్పుడు ఆ నోట్ ఫైలు ఎక్కడి నుండి ఇనిషియేట్ చేశారు, ఎవరి ఆదేశాల మేరకు ఆయన తీసుకున్నారనేది ఖచ్చితంగా నోట్ ఫైల్లో ఉంటుంది. యాజ్ పర్ ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్నో లేదు సెక్రటరీ లేదా హోమ్ మినిస్టర్నో సెక్రటరీనో సమ్ ఏదో ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఒకవేళ ఆ విధంగా ఉన్నట్లయితే సో దాన్ని ప్రభాకర్ రావు చేసినటువంటి తప్పిదాలన్నిటికీ వారిని బాధ్యుల్ని చేస్తారా చేయరా, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏం జరిగిందనేది చూడాలి. నాకు దాని మీద అంత స్పష్టత లేదు. బట్ చట్టాన్ని అయితే డివేట్ చేశానని మాత్రం నేను బలంగా చెప్పగలుగుతాను. ఓకే, క్లియర్ కనబడుతుంది. పొలిటికల్ లీడర్స్ ఫోన్ ట్యాప్ చేశారు, పొలిటికల్ లీడర్స్ ఫ్యామిలీ మెంబర్స్ సంభాషణ కూడా విన్నారు అనేటువంటిది ఎంత కాంట్రవర్సీయో, సామాన్యులని కూడా ఫోన్ ట్యాపింగ్ వైపు అటెన్షన్ డైవర్ట్ అయ్యేలా చేసినటువంటి ఒకే ఒక్క టాపిక్, ఒకే ఎపిసోడ్ టాలీవుడ్ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేశారు. ట్యాప్ చేసి వాళ్ళని లోబర్చుకునే ప్రయత్నం చేశారు, లేకపోతే రకరకాలుగా బ్లాక్మెయిల్ చేశారు అనేటువంటిది చాలామంది మాట్లాడుతున్నారు, ఈవెన్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్ ఆల్సో. మీ నాలెడ్జ్ ప్రకారం లేదంటే మీరు సిట్ ముందుకు వెళ్ళే దాని ప్రకారం చెప్పండి మస్తాన్ గారు, నిజంగా ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, టాలీవుడ్ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసినట్టు మీకు సమాచారం ఉందా? నాకైతే అక్కడ అటువంటి సమాచారం ఏమీ నాకు అనిపించలేదండి. నేను అక్కడ ఉండేటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వారిలో వారు మాట్లాడుకున్నప్పుడు కానివ్వండి, లేదా నన్ను అడిగినప్పుడు కానివ్వండి, వారి దృష్టి అంతా కూడా ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్టుల గురించి, పొలిటికల్ లీడర్ల గురించి మాత్రమే డిస్కషన్ వచ్చింది. కానీ ఎక్కడ సినిమా వాళ్ళ ప్రస్తావన నేను అసలు వినలేదండి. నాకైతే అక్కడ ఏమీ అనిపించలేదు. అక్కడ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు హీరోయిన్ల ట్యాపింగ్ అండ్ బై ద సేమ్ వే వీళ్ళ కాల్స్ ట్యాపింగ్ అనేటువంటిది చాలా కాంట్రవర్సీ అవుతున్నటువంటి సబ్జెక్ట్. మీ ఈగల్ ఐ వ్యూలో చెప్పండి, ఒకవేళ నిజంగా సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి అవసరం కనుక ఉంటే కేసీఆర్ గారికి ఉంటుందా, కేటీఆర్ గారికి ఉంటుందా, వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరికైనా ఉంటుందా? అది నేనే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒకవేళ మీరు అన్నట్లుగా కొద్దిసేపు ఈ హీరోయిన్లకు సంబంధించినటువంటి సంభాషణలు ట్యాప్ చేశారనుకుంటే కేసీఆర్ గారు చేసి ఉండొచ్చా, కేటీఆర్ గారు చేసి ఉండొచ్చా? టు బీ ఫ్రాంక్ కేటీఆర్ గారికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఆయన సినిమా వాళ్ళతో అత్యంత సన్నిహితంగా ఉన్నారు కాబట్టి, అంతే తప్పితే ఇంకేదో ఉద్దేశం అని కాదు. ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి. ఒకవేళ కేటీఆర్ గారే ఫోన్ ట్యాప్ చేయించాలి అనుకుంటే ఎలా వెళ్ళి కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆఫీస్లో కూర్చొని ఆయనే నంబర్లు పెట్టుకొని ఆయనే రికార్డ్ అదే ఆయనే టెలి సర్వీస్ వాళ్ళకి పంపించుకొని ఆయనే వినుంటాడా, ఇంకెవరైనా సహకారం తీసుకొని ఉండొచ్చా? సహకారం తీసుకునే ఛాన్స్ ఉంటుంది కదా, అంతే. కేటీఆర్ వంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి, మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్రముఖ నాయకుని కుమారుడిగా ఉన్నటువంటి వ్యక్తి తన తండ్రి వయసులో ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారికి ఫోన్ చేసి, ప్రభాకర్ రావు గారు నాకు ఈ 5 హీరోయిన్ల నా వాయిస్ రికార్డ్స్ కావాలి, కాల్ రికార్డ్స్ కావాలి,
కొంత వాళ్ళ విని నాకు రికార్డ్ చేసి పంపించమని అడుగుతారని మీరు అనుకుంటున్నారా? అనుకోను. సింపుల్ అనుకోను, అంతే. అనుకోరు కదా. అటువంటప్పుడు అసలు ఈ హీరోయిన్ల వాయిస్ రికార్డ్స్ ట్యాప్ చేసేటువంటి అవకాశం ఒకవేళ పొరపాటున తెలిసి తెలియక ఇప్పుడు నా నంబరో ఇంకొక XYZ నంబరో పెట్టినట్టుగా వాళ్ళ నంబర్లు కూడా పెట్టి ఒకవేళ ప్రభాకర్ రావు గారు లేకపోతే ఆ కింద ఉన్నటువంటి అధికారులు కూడా తెలిసి తెలియక ఆ నంబర్లు కొంచెం పెట్టారని అనుకున్నా, వాయిస్ రికార్డు వచ్చిన తర్వాత అయితే ఆ వాయిస్ రికార్డు విని కేటీఆర్ గారి 4 నంబర్ల వాయిస్ రికార్డ్స్ కావాలి అన్నారు అని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రభాకర్ రావు గారు కదా పంపించాలి. అంతే. తండ్రి వయసులో ఉన్నటువంటి వారు ఆ విధమైన పని చేస్తారు. దట్టు రిటైర్ అయినటువంటి వ్యక్తి జనరల్గా రిటైర్ అయిన తర్వాత ఒక హుందాతనం, ఒక మెచ్యూరిటీ ఉంటాయి. అటువంటి వాయిస్ రికార్డ్స్ తెప్పించి కేటీఆర్ గారికి వారు పంపించుంటారని మీరు అనుకుంటున్నారా? మనం అనుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. నైతికతలకి వీళ్ళు మొత్తం పాతరేశారు, నైతిక విలువల్ని మొత్తాన్ని సమాధి చేసేశారు. అన్నింటికి మించి భార్యాభర్తల ఫోన్లు ట్యాప్ చేశారు, కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేశారు. అసలు వీళ్ళకి నైతికత ఏంటి అనేటువంటిది బలంగా ఇప్పుడున్న అధికార పార్టీ బలంగా ఆరోపిస్తున్నటువంటి నేను వారి ఆరోపణలకు నేను సమాధానం చెప్పలేను కానీ, బట్ నైతికత అనేటువంటిది లోపించింది అనే విషయంలో ఓకే, అంటే రాజకీయంగా కొంత పై చేయి సాధించడం కోసం, రాజకీయ అవసరాల కోసం కొంత చేసి ఉంటారంటే నేను నమ్ముతా. ఎందుకంటే నేనే ప్రత్యక్ష ఉదాహరణ. ఎగ్జాక్ట్లీ. సో నేను కూడా నా ఫోన్లో భాగంగా ఇప్పుడు నేను నా భార్యకి చేయాలంటే నేను వాట్సాప్లో చేయను, నేను ఫేస్ టైంలో చేయను. నా భార్యకి నేను మామూలుగానే చేస్తాను. అంతే. మా ఇంటికి వస్తున్నాను, భోజనం రెడీ చేయమనో లేదంటే ఇంటికి రావట్లేదనో ఏదో జనరల్గా నేను చేస్తాను. సో అవి కూడా ఉన్నాయి. నాకు నా భార్యకి మధ్య జరిగినటువంటి సంభాషణలు కూడా ఆటోమేటిక్గా రికార్డ్ అయినాయి. కాబట్టి అవి చూపించారా మొన్న? అంటే డేటాలో ఉంటాయి కదా, ఆటోమేటిక్గా డేటాలో ఉంటాయి కదా. నేను అనేది ఏంటంటే, సో నైతికంగా పతనం రాజకీయ అభివృద్ధి లేదంటే రాజకీయ లబ్ధి కోసం కొంత చేసి ఉండొచ్చు కానీ, అంటే నేను ఈ ఆరోపణలు అయితే నేను నమ్మను. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు, హీరోయిన్ల ఫోన్లని లేదా కేటీఆర్ గారు ఏదో ప్రభాకర్ రావు గారికి చెప్పి చేయించారనో, లేదా ప్రభాకర్ రావు గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి ఆయన మెహర్బానీ కోసం ఆయనకు పంపించారనో, ఇవన్నీ కూడా వినడానికి కూడా చాలా అనైతికంగా అనిపిస్తున్నాయి. నేను విశ్వసించను వాటిని. ఎక్కడో ఒక దగ్గర మీరు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కానీ మస్తాన్ గారు, జనం పల్స్ పట్టుకోవడంలో మీరు మీ గురించి నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను మస్తాన్ గారు. ఈ హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ తెర మీదకి వచ్చినప్పుడు అవునా జరిగిందా అనేటువంటిది క్వశ్చన్ నుంచి జరిగే ఉంటుందేమో అనేటువంటి ఒక స్టాండర్డ్ మెంటాలిటీకి వచ్చేసారు. నిన్న హిందూ, ప్రఖ్యాత ఆంగ్ల పత్రిక హిందూ ఒక కథనం రాసింది. ఫోన్ ట్యాపింగ్ మిగతా వాళ్ళది ఏమైనా జరిగి ఉండొచ్చేమో కానీ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసినట్టు ఆధారాలు లేవు అని సిట్ నుంచి ఒక లీక్ వెళ్ళినట్లు ఒక కథనము జరిగింది. ఒకవేళ గనక అది నిజమే అయితే, హిందూ రాసింది కథనం నిజమే గనక అయితే బీఆర్ఎస్కి కాస్త రిలీఫ్ వచ్చినట్టేనా, ముఖ్యంగా కేటీఆర్కి కాస్త రిలీఫ్ వచ్చినట్టేనా ఉంటుందా? అంటే రిలీఫ్ ఉంటుందా లేదా అనేది అది సరే ఆరోపణలు తర్వాత పోలీసు వారి ఇన్వెస్టిగేషన్, సిట్ ఇన్వెస్టిగేషన్ బట్టి ఉంటుంది సార్. కానీ నేను పర్టికులర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకవేళ నిజంగా ఏదేని ఒక హీరోయిన్ లేదేని ఏదో ఒక మహిళ, ఎవరైనా ఒక మహిళ ఈ విధంగా బాధితురాలు కనుక అయి ఉన్నట్లయితే అది సిట్కి ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. నో డౌట్. ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఏ విధంగా అయితే నోటీసులు ఇచ్చి పిలిచారో అదే విధంగా సిట్టు ఆ కన్సర్న్డ్ మహిళను కూడా లేదా ఆ హీరోయిన్ను కూడా నోటీస్ ఇచ్చి పిలవచ్చు. ఎప్పుడైతే ఒక మహిళని నోటీస్ ఇచ్చి పిలుస్తారో ఇక వేరే చెప్పాల్సిన పనిలా, ఫలానా హీరోయిన్ సమ్ XYZ అనేటువంటి హీరోయిన్ ఫోన్ ట్యాప్ అయినట్టుగా సిట్టు వారు ఆవిడ్ని పిలిచారు అనగానే ఆటోమేటిక్గా సమాజానికి ఏం సంకేతాలు పోతాయి? ఖచ్చితంగా గత ప్రభుత్వం ఈవిడ ఫోన్ ట్యాప్ చేసింది అందుకని పిలిచారు అనేది పోతాయి కదా. మరి ఇప్పటి వరకు 2024 మార్చిలో ఏర్పాటైనటువంటి సిట్టు లేదంటే కేసు సుమారుగా 1.5 ఏడాదిన్నర. మరి 1.5 ఏడాదిన్నరలో ఎవరన్నా హీరోయిన్ పిలిచినట్టు మీ దృష్టికి వచ్చిందా? ఓపెన్ గా అయితే ఆన్ రికార్డ్ అయితే రాలేదు. ఆన్ రికార్డ్ ఏంటి? ఆఫ్ ద రికార్డ్ జరిగే ఛాన్స్ ఉంటుందా? లేదు. ఆమె గోప్యతను కాపాడటం కోసం, మీడియా హెరాస్మెంట్ ని కాపాడుకోవటం కోసము సిట్ గనక ప్రత్యేకంగా పిలిపించుకోవటం, లేకపోతే తనున్న ప్లేస్ కి సిట్ అధికారులు వెళ్ళటం కానీ ఉంటుందా? జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో 2nd ఫ్లోర్ అనుకుంటాను, ఇది సిట్ కార్యాలయం అండి. అసలు మీరు ఎప్పుడన్నా వెళ్ళండి, ఉదయం 8-9 గంటల నుండి రాత్రి 8-9 వరకు మన మీడియా మిత్రులు 10 మందికి తగ్గకుండా ఉంటున్నారు. 10 మందికి తగ్గకుండా. ఒకటి. రెండవది, అది రెగ్యులర్గా జనాలు వచ్చిపోయేటువంటి పోలీస్ స్టేషన్ అండి. ఒకవేళ ఆ విధంగా విఐపి జోన్ పోలీస్ స్టేషన్ ఏదో ఒక నేరాల మీద ఎవరో ఒకరు వచ్చిపోతుంటారండి. అక్కడ కనుక ఒక హీరోయిన్ వచ్చింది విచారణ కంటే ఖచ్చితంగా
సామాన్య ప్రజానికం కూడా చూసి బయటకు లీక్ చేసే Leak అవకాశం ఉంది, వీడియో తీసే అవకాశం ఉంది. రెండు. మూడోది కాదు, వీళ్ళే ఆ హీరోయిన్ ఇంటికి వెళ్ళి సిట్టే విచారించింది అని అంటే అంత గోప్యంగా విచారించి అల్టిమేట్గా సిట్ ఏం సాధిస్తుంది? సిట్టు లేదా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈరోజు మనందరి దృష్టిలో ఏంటి? ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో ఆ నేరస్తుల్ని శిక్షించాలనే కదా. అంతే. అటువంటిప్పుడు వీళ్ళు ఆ హీరోయిన్ ఇంటికి వెళ్ళి వచ్చినటువంటి విషయాన్ని గోప్యంగా సిట్ ఎందుకు పెడతారు? అసలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. పెట్టాల్సిన అవసరం ఏముంది? పొలిటికల్ ఇబ్బంది పెట్టాలంటే ఓపెన్ గా అంతే కదా, ఓపెన్గా ఇబ్బంది. అలా ఇప్పుడు మీరు పక్కన ఆంధ్రప్రదేశ్లో మనం చూసాము, ఆ జత్వలాని అనేటువంటి ఒక సినిమా కాదంబరి యాక్టర్, జత్వాని. కాదంబరి జత్వాని అనేటువంటి ఒక హీరోయిన్, మరి ఆవిడ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది కదా. ఇచ్చి దాంట్లో సాక్షాత్తు డీజీపీ ర్యాంకర్, డైరెక్టర్ జనరల్ ర్యాంకర్ అయినటువంటి సీతారామంజన్ గారు కూడా అవును. మరి జైలుకి వెళ్ళారు కదా. అవును. పోలీసు అత్యున్నత పోలీసు అధికారే జైలుకి వెళ్ళారు కదా. ఒకవేళ అటువంటిది తెలంగాణలో కనుక జరుగున్నట్లయితే ఏముంది, పోలీసు వారు నోటీస్ ఇచ్చిన తర్వాత ఎవరైనా రావాల్సిందే కదా. పోలీసు వారు ఫలానా నేరంలో ఇందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు బాధితులు లేదా మీరు ఇందులో ఉన్నటువంటి ముద్దాయిలని ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత ఎవరైనా రావాల్సిందే కదా పోలీస్ స్టేషన్కి. రావాలి, లేదంటే కోర్టుకి వెళ్ళి స్టే అన్న తెచ్చుకోవాలి కదా. మరి అటువంటిప్పుడు పోలీసు వారు నోటీస్ ఇవ్వడానికి వారికి అభ్యంతరమే ఉంటుంది. వారికి అభ్యంతరమే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేను అనుకోవటం సినిమా హీరోయిన్లకు సంబంధించినటువంటి రికార్డింగ్స్ కానీ ఇవన్నీ ఉండవేమో అనేది నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్. కమింగ్ టు ద తెలంగాణ పాలిటిక్స్, కొన్ని ప్రశ్నలు తెలంగాణ పాలిటిక్స్ పైన మీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిందే. ఈ ఫోన్ ట్యాపింగ్ రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ రాజకీయాలపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది కొంతమంది వాదన. ఏముండదు, మిగతా కేసుల్లాగే ఇది కూడా అనేటువంటిది మరొకరి వాదన. ఈ రెండు వాదనలు విన్న తర్వాత మీ వాదన ఏంటి? అంటే ఒకటండి, ఇప్పుడు మీరు ఏదైతే ప్రస్తావించారో మహిళల ఫోన్లు లేదంటే హీరోయిన్ల ఫోన్లు లాంటివి వాయిస్ రికార్డింగ్స్ వారు ఏదన్నా బయట పెట్టగలిగితే ఇది ఖచ్చితంగా పెద్ద అంశమే అవుతుంది రాబోయే ఎన్నికలకు కానీ ఇప్పుడు కానీ. ఓకే, అందులో అనుమానం లేదు. సో నాకు తెలిసి పోలీసు ఉన్నతాధికారులు లేదా సిట్ బృందం ఆ పని చేయదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ట్యాప్ చేసి రికార్డ్ చేయడం ఎంత నేరమో వారి దగ్గర ఉన్నటువంటి ఆడియో రికార్డింగ్స్ని బయటకు రిలీజ్ చేయడం కూడా అంతే నేరంగా ఫీల్ అవుతారు కదా డిపార్ట్మెంట్. అవును. కాబట్టి మహిళలకు సంబంధించినటువంటివి అంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఒకరు బాధించేవారు, ఇంకొకరు బాధితులు అంతే అవుతారు. అంటే ఒకరు ముద్దాయి, ఒకరు బాధితులు అవుతారు. మీరు ముద్దాయిని ఇబ్బంది పెట్టడం కోసం బాధితుల వాయిస్ రికార్డింగ్స్ బయట మార్కెట్లోకి నేను పర్టికులర్గా నేను ఆ మహిళల విషయంలో, హీరోయిన్ల విషయంలో అంటున్నాను. సో మాలాంటి వాళ్ళే బయటకు రిలీజ్ చేసినా కూడా మాకేం ఇబ్బంది లేదు, వీఆర్ వెరీ హ్యాపీ, దానికి ఏం ఇబ్బంది లేదు. మేము అన్ని రాజకీయాలు మాట్లాడతాం కాబట్టి ఎక్కడ కూడా వేరే విషయం ఉండదు. అటువంటి హీరోయిన్లకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్స్ మార్కెట్లోకి రిలీజ్ చేశారనుకోండి, ఖచ్చితంగా అది పెద్ద విషయం అయింది. బహుశా అది కనుక జరిగి ఉన్నట్లయితే. అవి లేకుండా ఈ పొలిటికల్ లీడర్కి సంబంధించినటువంటివి బయటకు వచ్చినా బహుశా అది అన్ని కేసుల్లాగా ఇదొక కేసు అవుతుంది తప్పితే దీని ప్రభావం పెద్దగా రాజకీయాల మీద ఉండదు అనేది నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్ మస్తాన్ గారు. ఫోన్ ట్యాపింగ్తో స్టార్ట్ చేసాము, రాజకీయాల మీదకి వెళ్ళాము. ఇది ఇప్పటితో ముగించినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో అత్యంత కీలకమైనటువంటి సబ్జెక్ట్ పైన మీ నుంచి నాకు ఒక అపాయింట్మెంట్ కావాలి. లెట్స్ హ్యావ్ ఏ డిస్కషన్ ఆన్ దట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.